విద్యార్థులకు సేవ చేయడం అభినందనీయం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పెంటపాడు బీసీ హాస్టల్ విద్యార్థులకు మానవత్వంతో సహకారం అందించడం అభినందనీయమని శాసనసభ్యులు రాష్ట ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు గ్రామం 9వ వార్డులో 10 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ డ్రైన్ శంకుస్థాపన, పల్లె పుష్కరిణి, మారెమ్మ చెరువును 3 లక్షల రూపాయలతో అభివృద్ది చేసే కార్యక్రమాలకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మండల పరిషత్ అభివృద్ది అధికారి రామకృష్ణ 1 లక్ష రూపాయలతో దిండు, పరుపులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బీసీ హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎండీఓ రామకృష్ణ మానవతా దృక్పథంతో విద్యార్థులకు సహకరించడం ఆదర్శనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ పేదవారికి సహకరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లాబాబి, కసిరెడ్డి మధులత, లక్ష్మారెడ్డి, తాడిపల్లి సూర్యకళ, కృష్ణప్రసాద్, దాసరి శ్రీనివాస్, తోటరాజా, నీలపల దినేష్ తదితరులు పాల్గొన్నారు. నూటికి 100 పుట్టినరోజు జరుపుకోవాలని, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ఎండిఓ గారు పెద్ద మనసు చేసుకుని ఎవరైతే హాస్టల్లో వెనుకబడిన తరగతిలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆర్థికంగా నలిగిపోయిన కుటుంబాలందరికీ ఆదుకునే విధంగా 1,10,000 రూపాయల దాతృత్వంతో ఇవాళ పరిమేళలోనూ ఇక్కడ కలిపి 1,10,000 రూపాయలు విలువైనటువంటి పరుపుల్ని అదేవిధంగా తలగల్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు కింద పడుకుని ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన మనసు చెల్లించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఆయనకు కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇలాంటి చేసే కార్యక్రమాలు చేసేందుకు భగవంతుడు ఆయనకి పూర్తిగా మరి అవకాశం కూడా ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు లేకుండా ఏది చేయలేం. ఆ డబ్బు ఉంటేనే మన ఏది అవకాశం భగవంతుడు ఆయనకి ఇవ్వాలని ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 10 మందికి సహాయపడే విధంగా మన జీవితాన్ని వెళ్ళిపోయే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి పెంటపాటు తరఫున మరి కూటమి తరఫున అందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.